హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 37వ భాగం. రాసిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో అర్చనకి కలెక్టర్గా జాబ్ వచ్చింది వైజాగ్లో వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. విశాఖపట్నం రోడ్ల మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద బంగ్లాకి, తనదైన బంగ్లాకి బయలుదేరింది. వేణు చాలా కాలం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని పేపరు చదువుతున్నాడు. తాయారమ్మ పని మనిషి సహాయంతో వంట చేస్తుంది. తల్లి చేతుల్లో నుంచి కాఫీ కప్ అందుకొని కూర్చో అమ్మా అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్టు జరిగాడు. ఆవిడ కొడుకు పక్కన కూర్చొని అతను చదివేసి పక్కన చిందరవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్లోని భాగాలు సరిగ్గా పెడుతూ, నీలవేణి ఎలా ఉందో ఓసారి ఫోన్ చేయకపోయావా అంది. చేశానమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నాడు. పోనీలే, మనం ఆ అమ్మాయిని చారదీసి ఇంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశామన్న తృప్తి దక్కింది అని నిట్టూర్చింది తాయారమ్మ. నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు వేణు. ఏం లేదురా, కానీ ఎంతైనా వచ్చే వయసు కానీ పోయే వయసు కాదుగా, ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం అంది. అలా అనకమ్మా, నాకు భయం వేస్తుంది కలవరంగా అన్నాడు వేణు. భయం దేనికిరా, ప్రకృతి సహజం కదా నాయన, అన్నిటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఆప్యాయంగా కొడుకు చెయ్యి చేతిలోకి తీసుకొని నిమిరింది. వేణు, నీ మీద కాస్త శ్రద్ధ పెట్టరా, మంచి అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకున్నానా? నాకు రిత్విక్ని చూస్తుంటే భయంగా దిగులుగా అనిపిస్తుంది. వాడికి తల్లి కావాలరా అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో. వేణు నిట్టూర్చాడు. చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కానీ నా బాధ ఒక్కటే, ఈ కాలం ఆడపిల్లలు బాగా కోరికలున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, స్వతంత్ర భావాలు ఉన్నవాళ్ళు. మా బ్యాంకులో బ్యాచిలర్స్ కొందరున్నారు. వాళ్ళకి 35, 40 దాకా వయసుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. ప్రతి అమ్మాయి ఇంజనీరు, డాక్టర్ కావాలంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్ఆర్ఐలు కావాలి అంటే ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ అక్కడ ఇళ్ళు వాకిలి ఏర్పరచుకున్నవాడు కావాలి. అలాగా, అదేం దిక్కుమాలిన కోరికలు, హాయిగా మన దేశంలో దర్జాగా బతక్క అంది ఆవిడ. లేదమ్మా, ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయసు కూడా వాళ్ళకన్నా ఏడాది మాత్రమే ఎక్కువ ఉండాలట. 3 ఏళ్ళు ఎక్కువ ఉంటే వాడిని అంకులనేస్తున్నారు. తప్పు, అంత చిన్నవాడిని చేసుకుంటే అమ్మాయిలు పురుళ్ళు పుణ్యాలతో తొందరగా వయసు ఎక్కువైనట్లు కనిపిస్తారు. మగోళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం 5-6 ఏళ్ళన్నా పెద్దవాడై ఉండాలి. అయినా భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతేనే భార్యని అర్థం చేసుకొని అపురూపంగా చూసుకుంటాడు అంది తాయారమ్మ. అవన్నీ ఈ ఆలోచనలో ఈ కాలం మారిపోయింది అమ్మా. నీ పెళ్లి సంగతి ఏంటిరా దిగులుగా అడిగింది తాయారమ్మ. అవుతుందిలే అమ్మా, నవ్వాడు వేణు. నాకు ఇప్పుడు 32 మాధవి యుద్ధ ప్రతిపాదకన సంబంధాలు చూస్తుందిలే అన్నాడు. ఏమోరా, నీ పెళ్ళి త్వరగా అయితే ఏడుకొండల వాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయిస్తే బాగుండు, నీ పెళ్ళి అవుతుందేమో అంది ఆవిడ. ఆయనకి కళ్యాణం చేయించాలన్నా నా పక్కన ఒక భార్య ఉండాలి కదమ్మా, రాముల వారిలా బంగారు భార్యని పెట్టుకోలేనుగా అన్నాడు వేణు సరదాగా.
ఆవిడ బాధగా నిట్టూర్చి అంది. ఓ తుఫాన్లా వచ్చి కల్లోలం చేసి వెళ్ళింది ఆ అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందంటగా కోపంగా అంది అర్చనను ఉద్దేశించి. వేణు మొహంలో నవ్వు ఎగిరిపోయింది. అవునమ్మా, అనుకున్నది సాధించింది అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకొని. ఏం లాభం, కలెక్టర్ అయినా మహారాణి అయినా భర్త పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువేముంది అంది తాయారమ్మ. అట్లా అనకమ్మా, కలెక్టర్ హోదా ఎంత గొప్పది. మనలాంటి వాళ్ళు ఆమెతో 5 నిమిషాలు మాట్లాడడానికే గంటల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి. అంతగా వెళ్ళినా వాళ్ళకి మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎన్ని పనులు, ఎంత గౌరవం, అడుగులకి మడుగులెత్తే వాళ్ళు ఎందరో. ఆ జీవితం వేరేలేమ్మా. మొగుడికి వండి పెడుతూ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి భర్త పెట్టే చిత్రహింసలు భరిస్తూ చివరికి అనారోగ్యంతో మరణించే సాధారణ స్త్రీల జీవితం చాలా దయనీయం. అలాంటి స్థితి నుంచి ఆ అమ్మాయిలు ఇంతగా ఎదగడానికి మనం హర్షించాలమ్మా అన్నాడు వేణు. ఆ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్నిరా. కానీ ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందరవందరయ్యింది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు అంటూ ఆవిడ వేణు ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు ఆవిడ వెళ్ళిపోయిన వైపు నిర్విఘ్నుడై చూస్తూ కొన్ని క్షణాల తర్వాత పేపర్లోకి దృష్టి మళ్లించాడు. అకస్మాత్తుగా అతని దృష్టి ఒక ఫోటో వైపు మళ్ళింది. అరే, వీళ్ళు పోయారా? షాక్ తగిలినట్టయ్యాడు. పాపం సావిత్రమ్మ గారు పోయారు. అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో, మొహాన బొట్టు లేదు అంటే ఆయన కూడా పోయారన్నమాట. అర్చనకు తెలుసా? ఆమెను ఎంతో గారాబంగా చూసుకున్న తల్లిదండ్రి ఇప్పుడు అర్చన పూర్తిగా అనాథ. అమ్మ అన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు, కానీ అర్చనకి తల్లిదండ్రి కావాలి కదా. ఎవరికైనా అమ్మా నాన్న కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా అమ్మా నాన్ననే కదా. వేణుకు అర్చనని తలుచుకుంటే జాలేసింది. ఇంకా తను అనాథ అని తెలిసి ఆమెకు ఎందుకు తెలియకుండా ఉంటుంది? న్యూస్ పేపర్ చదువుతుంది కదా. వాళ్ళన్నయ్య సమాచారం పంపించి ఉంటాడు కదా. చివరి చూపులకి వెళ్ళి ఉండవచ్చు. పాపం వాళ్ళంత మానసిక వేదన అనుభవించారు. వేణుకెందుకో వాళ్ళ మీద మమకారం కలిగింది. తను ఆ ఇంటల్లుడు, తనేం చేయలేకపోయాడు. కొడుకు చివరి రోజుల్లో ఎలా చూసుకొని ఉంటాడో, బాగా చూసుకున్నాడో లేదో. అసలే అహంభావి, మూర్ఖుడు. వేణు మనసంతా బాధగా అయిపోయింది. సోఫాలోంచి లేచి టీవీ స్టాండ్ మీద పెట్టిన సెల్ తీసుకున్నాడు. మాధవి నెంబర్కి కలిపాడు. మాధవి లైన్లోకి వచ్చింది. మాధవి పిలిచాడు. గుడ్ మార్నింగ్ వేణు, ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు? గుడ్ మార్నింగ్ మాధవి, ఒక విధంగా బ్యాడ్ మార్నింగ్ కూడా. ఏంటి, ఏమైంది? కంగారుగా అడిగింది మాధవి. ఏం లేదు, ఒక బ్యాడ్ న్యూస్. పేపర్ చూసావా ఇవాళ అన్నాడు వేణు. లేదు, ఇప్పుడే చక్రవర్తి కౌశిక్ బయటికి వెళ్ళారు. ఎనీ ఇంపార్టెంట్ న్యూస్ అంది మాధవి. అర్చన వాళ్ళ మదర్ పోయారు అన్నాడు. అవునా? అరే, పేపర్లో వచ్చిందా అన్నాడు. నాకెందుకో అర్చనని చూడాలని ఉంది మాధవి. పాపం తనకి ఎవరున్నారు ఇప్పుడు అన్నాడు వేణు. మాధవి చెల్లించిపోయింది. అవును మాధవి, ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవా ప్లీజ్ అన్నాడు వేణు. వేణు మాధవి అభిమానం నిండిన స్వరంతో పిలిచింది. నీదంత సున్నితమైన మనసు వేణు. నీకేం కానీ అర్చన గురించి నీకెందుకు ఇంత తపన? ఏమీ కాకపోవటమేంటి మాధవి? ఆమె నా భార్య, ఇంకా నా భార్య కిందనే కన్సిడర్ చేస్తుంది కదా ఈ సమాజం అన్నాడు వేణు. మాధవి మనసులో గుణపం దిగినట్లయింది. వేణు ఎంత ఆశాజీవి. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించిన విషయం వేణుకు చెప్పటం మర్చిపోయింది. తప్పు తనదే, చెప్పేయాలి. ఇంకా అర్చన అతనికేం కాదని చెప్పేయాలి అని అనుకుంది మాధవి.
అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.